హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం. సో రీసెంట్గా మన ఇన్స్టిట్యూట్కి సంబంధించి యాప్ అనేది లాంచ్ చేశారండి. ఆ యాప్ నేమ్ వచ్చేసి శ్రీ ఇన్స్టిట్యూట్. అట్లానే మన ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి ఆగస్టు 3 నుంచి ఇంగ్లీష్ మీడియం అట్లనే తెలుగు మీడియం కూడా స్టార్ట్ కాబోతుంది. అట్లనే డిఎస్సి ఎస్జిటికి సంబంధించి 23 ఆగస్ట్ నుంచి మనకి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కింద నా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయండి. ఆ నెంబర్స్ని కాంటాక్ట్ అయ్యి మీరు ఏదైనా డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. అట్లనే మనం రీసెంట్గా ఆర్ఆర్బీ గ్రూప్ డిని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్లో టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేసామండి. సో దానికి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం ఈరోజు రీజనింగ్ సంబంధించి టెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనండి. సో క్వశ్చన్ నెంబర్ 1. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. Which of the following letter number cluster will be replace the question mark in the given series to make it logically complete? అంటే ఏమంటున్నాడు, ఇచ్చిన సిరీస్ని ఆధారంగా చేసుకొని క్వశ్చన్ని కంప్లీట్ చేయమంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మీరు గమనించండి. సో నెంబరింగ్ ఇవ్వండి అమ్మా, మీరు అబ్జర్వ్ చేయండి. V22, సో VZY 64, XBA 58, ZDC 52, BFE 46. నెక్స్ట్ ఏం వస్తుంది అని చదువుతున్నాడండి. మీరు క్లియర్గా చూడొచ్చు. V22, X24, Z26, సో B2. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 22కి 2 యాడ్ చేస్తే 24, 24కి 2 యాడ్ చేస్తే 26, 26కి 2 యాడ్ చేస్తే 2. మరి 2కి 2 యాడ్ చేసుకుంటే 4 కదండి. సో నెక్స్ట్ వచ్చేది 4 అండి. 4 అంటే డీతో స్టార్ట్ అయినవి ఎన్ని ఉన్నాయి సార్ అంటే అన్ని ఆప్షన్లో కూడా డిఏ ఉన్నాయి. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, మనం జెడ్ని 0గా కూడా ట్రీట్ చేయొచ్చు. సో B2, D4, F6 క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 0 కాస్త 2 అయిందంటే 2 యాడ్ చేస్తాడు. 2కి 4 అయిందంటే 2 యాడ్ చేస్తాడు. 4కి 2 యాడ్ చేస్తే 6, 6కి 2 యాడ్ చేస్తే 8 అండి. దట్ మీన్స్ హెచ్. డిహెచ్ రా, డిహెచ్ అనేది 2 ఆప్షన్లు ఉన్నాయి. సో వైర్ మీరు సో 25, ఏని మనం 1 అనుకోవచ్చు, 27 అనుకోవచ్చు అండి. C3, E5 క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 25కి 2 యాడ్ చేసుకుంటే 27, 27 అన్న ఏనే. సో 1కి 2 యాడ్ చేస్తే 3, 3కి 2 యాడ్ చేస్తే 5, 5కి 2 యాడ్ చేస్తే 7, 7th లెటర్ G. నెంబర్స్ అబ్జర్వ్ చేయండి అమ్మా. 64 కాస్త 58 అయిందంటే ఏం చేశాడు, -6 అయినా, -6. 58 కాస్త 52 అయిందంటే -6, 52 కాస్త 46 అయిందంటే -6. మనం 46 నుంచి -6 కనుక చేస్తే 46 - 6 40. సో ఎక్కడ వచ్చింది మనకి DHG 40 అనేది ఆప్షన్ 3లో ఉందండి. సో ఓకేనా. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కంక్లూజన్స్ ఇచ్చాడు. దట్ మీన్స్ ఇది దేనికి సంబంధించిన ప్రశ్న అంటే సెలైజం అండి. సో ఇప్పుడు చదవండి. ఆల్ రాడ్స్ ఆర్ హుక్స్. అన్ని రాడ్లు హుక్స్ అవుతున్నాయి. ఆల్ రాడ్స్ ఆర్ హుక్స్. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఆల్ రాడ్స్ ఆర్ హుక్స్ అన్నాడండి. నెక్స్ట్ సమ్ హుక్స్ ఆర్ బెయిట్స్. సమ్ హుక్స్ ఆర్ బెయిట్స్. హుక్స్కి బెయిట్స్కి మధ్యలో సమ్ అనే రిలేషన్ రావాలి. ఓకేనా. సో ఇక్కడ మీరు క్లారిటీగా వినండి. ఆల్ రాడ్స్ ఆర్ హుక్స్ అన్నాడు, సమ్ హుక్స్ ఆర్ బెయిట్స్ అన్నాడు. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, బెయిట్స్కి రాడ్స్కి ఎటువంటి రిలేషన్ కూడా మనం చెప్పలేదు. వాడు చెప్పినప్పుడు మనం తీసుకోకూడదు. ఉందని తీసుకోకూడదు, లేదని కూడా తీసుకోకూడదు. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ కంక్లూజన్ చదవండి. ఆల్ రాడ్స్ ఆర్ బెయిట్స్ అన్నాడు. రాడ్కి బెయిట్కి మధ్య ఎటువంటి రిలేషన్ కూడా చెప్పలేదు కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ అనేది రాంగ్ అవుతుందండి. సెకండ్ కంక్లూజన్ చదవండి అమ్మా. సమ్ బెయిట్స్ ఆర్ రాడ్స్ అన్నాడు. బెయిట్కి రాడ్కి మధ్యలో ఎటువంటి రిలేషన్ కూడా చెప్పలేదు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓకేనా. సో వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ కూడా మనకి ఆర్కి బీకి తెలియనప్పుడు ఎటువంటి కంక్లూజన్ కూడా మనం తీసుకోకూడదు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో 2 తప్పైనాయి కాబట్టి ఆన్సర్ ఏంటి సార్ అంటే నెయిదర్ కంక్లూజన్ 1 or 2 ఫాలోవర్స్. 2 కూడా తప్పే అని అర్థం అండి. ఓకే. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 of the following 4 letter cluster pairs are alike in a certain way and thus form a group. Which is the one that does not belongs to that group? అంటే
ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇచ్చిన 4గింట్లో 3 ఒకేలాగా ఉంటాయి, ఒక్కటి మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయమన్నాడు. దట్ మీన్స్ ఈ క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఆడ్ వన్ అవుట్ అండి, భిన్న పరీక్షకు సంబంధించిన ప్రశ్న. సో క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ చూడండమ్మా. సో S19 K11. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఆప్షన్ X24 P16. సో క్లియర్గా +5 చేశాడు, ఇక్కడ క్లియర్గా +5 చేశాడు. గ్యాప్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నెంబర్ నుంచి ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్. సో +5 అండి. సెకండ్ ఆప్షన్ చూడండి. సెకండ్ ఆప్షన్ D4 Y25. అట్లానే I9. Cని మనం 3గా తీసుకోవచ్చు, 29గా తీసుకోవచ్చు. నేను 29గా తీసుకుంటున్నా. సార్ 29గా ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ 25 ఉంది కాబట్టి 3 తీసుకోవడం వల్ల యూజ్లెస్ అండి, కాబట్టి 29గా ట్రీట్ చేయండి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, 4 9 అవుతుందంటే ఎంత యాడ్ చేశాడు, +5. 25 కాస్త 29 అయిందంటే +4. సో ఆప్షన్ 3 చూడండి. ఆప్షన్ 3 EZ, సారీ నెంబరింగ్ వేసేద్దాం. E5 Z0 J10 E5. మనం జెడ్ని 0గా కూడా ట్రీట్ చేయొచ్చండి. సో చూడండి, ఇక్కడ +5 చేశాడు, 0కి 5 యాడ్ చేసుకుంటే 5. సో ఇంకపోతే ఆప్షన్ 4 ఇక్కడ చూద్దాం. ఆప్షన్ 4 ఏమి ఇచ్చాడు, J10 Q17 O15 V22. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా, +5. సో అన్నీ క్లియర్గా +5 మెయింటైన్ చేస్తున్నాడు. గ్యాప్స్ అనేవి అన్నిట్లో +5లు ఉన్నాయండి. ఇక్కడ +5 +4 వచ్చింది. దిస్ ఈజ్ ద డిఫరెంట్ వన్, దట్ మీన్స్ ఆడ్ వన్. ఓకేనండి. సో ఇది మనకి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా. సో ఇలాంటివన్నీ మీరు స్పీడ్గా రావాలి అంటే లెటర్ చూడగానే నెంబర్ మీకు గుర్తుకు రావాలి, అట్లనే నెంబర్ చూడగానే లెటర్ కూడా మీకు గుర్తుకు రావాలి. ఓకేనా. నెక్స్ట్, in a certain code language, she is lovely is coded as KLPCCP, and lovely paint here is coded as LKCPNO. How is lovely coded in that code language అంటున్నాడు. ఇది మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన ప్రశ్న. ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనకు కావాల్సిన టర్మ్ అబ్జర్వ్ చేయండి. లవ్లీ అనే టర్మ్ కావాలి మనకి. సో లవ్లీ అనే టర్ము ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. లవ్లీ అనే టర్ము రెండిట్లో ఎలా ఉంది, కామన్గా ఉందా లేదా చూడండి. ఇక్కడ లవ్లీ అనే టర్మ్ కామన్గా ఉంది, సారీ ఇక్కడ ఉంది, ఇందులో కూడా ఉందండి. సో లవ్లీ అనే టర్మ్ ఎలా ఉంది అంటే కామన్గా ఉంది. సో ఎప్పుడైతే ఈ 2 టర్మ్స్లో లవ్లీ అనే టర్మ్ కామన్గా ఉందో ఇందులో కూడా మనకి ఏంటి అంటే కామన్గా రావాలి. చూడండి, కేఎల్ లేదు, పీసీ కూడా లేదు, సిపి ఉందండి. ఇదిగోండి, ఇక్కడ కామన్గా ఉన్నది ఎవరు సార్ అంటే సిపి. కాబట్టి లవ్లీ అనే పదానికి కోడ్ వచ్చేసరికి సిపి. ఇలాంటి ప్రశ్నలన్నీ మనం ఈజీగా సాల్వ్ చేయాలంటే ముందు క్వశ్చన్ని టార్గెట్ చేయండి. సో ఏమడిగాడు క్వశ్చను, లవ్లీ అనే టర్మ్ తాలూకా కోడ్ ఏంటి అన్నాడు. ఇప్పుడు మీరేం చేయాలి అంటే లవ్లీ అనే పదం కామన్గా ఉందా సింగిల్గా ఉందా చూడండి. కామన్గా ఉంటే కంపల్సరిగా కోడ్లో కూడా మనకి కామన్గా ఉన్నదే తీసుకోవాలి. అలా కాకుండా సింగిల్గా ఉంటే కోడ్లో కూడా మనం సింగిల్గా ఉన్నదాన్ని మనం తీసుకోవాలి. ఓకేనా. సో ఎక్కడైతే లవ్లీ అనే పదం కామన్గా ఉంది కాబట్టి ఇందులో కోడ్స్లో మనకి కామన్గా ఉన్న కోడ్ ఏంటి అంటే సిపి. సో ఆన్సర్ ఎక్కడ వచ్చిందమ్మా, సిపి అనేది ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, సిరీస్ ఇచ్చాడండి. సో ఆ సిరీస్ ఎక్కడ రాస్తానో చూడండి. 16, 31, 46, 61, 76. నెక్స్ట్ విల్ బి అంటున్నాడు. సో ఓకేనా. సో గ్యాప్ వచ్చేసరికి 15, అగైన్ గ్యాప్ 15, అగైన్ గ్యాప్ 15, అగైన్ గ్యాప్ 15. సో ఇక్కడ మనకి ఈజీగా గ్యాప్స్ అనేవి వర్కౌట్ అయిపోతున్నాయి. ఓకేనా. సో ఇక్కడ కూడా మనం 15 గ్యాప్ తీసుకున్నట్లయితే 76కి 15 యాడ్ చేస్తే ఆన్సర్ ఏం రావాలి అంటే 91 రావాలి. ఓకేనా. సో ఇది మనకి సిరీస్కి సంబంధించిన ప్రశ్న అండి. నెక్స్ట్ వన్ ఏమని చెప్తున్నాడు, KGLO ఈజ్ రిలేటెడ్ టు, ఇక్కడ రాద్దాం, KGLO ఈజ్ రిలేటెడ్ టు QMRU. అట్లానే NJOR ఈజ్ రిలేటెడ్ టు TPUX. The following
ఈ ఏఎఫ్ఐ ఈజ్ రిలేటెడ్ టు క్వశ్చన్ మార్క్. ఓకేనా? అంటే ఇది ఈ విధంగా అయితే అది ఏ విధంగా మారుతుంది అంటే ఇది మనకి ఎనాలజీకి సంబంధించిన ప్రశ్న అండి. సో ఇలాంటివి ఎప్పుడైనా వచ్చినప్పుడు మన నెంబరింగ్ ఇవ్వండి. K11, G7, L12, O15, సో Q17, M13, R18, U21. చెప్పండి, ఫస్ట్ ఏం చేశాడమ్మా? +6. నెక్స్ట్ ఏం చేశాడు సార్? +6. 7 + 6 కదా 13. 12కి 6 యాడ్ చేయండి 18. 15కి 6 యాడ్ చేస్తే 21. అంటే ఈచ్ వన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 6. సో ఇక్కడ కూడా N14, J10, O15, R18, సో T20, P16, U21, X24. +6 అయినా 14 + 6 20, 10 + 6 16, 15 + 6 21, 18 + 6 24. సో ఇక్కడ E5, A1, F6, I9. ఫస్ట్ +6 చేయండి. 5 + 6 11, 1 + 6 it's a 7, 6 + 6 it's a 12, 9 + 6 it's a 15. So 11th letter is K, 7th letter G, 12th letter L, 15th letter O. సో KGLO. సో ఎక్కడ ఉంది సార్ మనకి KGLO అనేది? ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రిఫర్ టు ద ఫాలోయింగ్ నెంబర్ సింబల్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ కౌంటింగ్ టు బి డన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఓన్లీ. ఓకేనా? సో లెఫ్ట్ నుంచి చూడమని చెప్తున్నాడు. మరి క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్? ఈచ్ ఆఫ్ విచ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ సింబల్. ప్రిసీడెడ్ అంటే ముందండి. ఎన్ని సంఖ్యలు ముందు సింబల్ ప్రిసీడెడ్ అంటే ముందుకి ప్రిసీడెడ్ అంటే ముందుకి సింబల్స్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ సింబల్. సో ఫాలోడ్ అంటే తర్వాత అండి. తర్వాత కూడా ఏముండాలంట? సింబల్ ఉండాలి. సో ఏం చెప్తున్నాడు? ఎన్ని సంఖ్యలు వెంటనే ముందు సింబల్స్ని మరియు వెంటనే తర్వాత కూడా ఒక సింబల్ని కలిగి ఉన్నాయి అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ మీరు క్లియర్గా చెప్పండి. సింబల్, నెంబరు, సింబల్ కావాలి. సింబల్. ఇక్కడ చూడండి, నెంబర్ వచ్చింది. మనకు కావాల్సింది సింబల్, నెంబరు, సింబల్. ఇక్కడ చూడండి. సో ఏమేమి వచ్చినాయి ఇక్కడ రాస్తున్నా చూడమ్మా. 1 ప్లస్. ఓకేనా? సో ఇక్కడ సింబల్ వచ్చింది, నెంబర్ వచ్చింది, సింబల్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో సెకండ్ వన్ ఇలా వచ్చింది చూడండి, 2/. ఇంకా పోతే ఇంకేమైనా ఉన్నాయా? లేవు. సో టోటల్గా ఎన్ని వచ్చినాయి సార్? మనకి 2 వచ్చాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే కదా? సో మనకి ఫస్ట్ సింబల్ రావాలి, తర్వాత నెంబర్ రావాలి, తర్వాత సింబల్ రావాలి. ఓకేనా? ఓకే. సో మొత్తంగా 2 వచ్చినాయండి. ఆప్షన్ 3. నెక్స్ట్ చదవండి. సో ఏమంటున్నాడు? ఇఫ్ ఆల్ ద నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే అర్థం ఏంటి? చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్. సో ఫస్ట్ అసలు ఇచ్చిన నెంబర్ చూడండి, 324, నెక్స్ట్ 286, నెక్స్ట్ 472, 539, 731. ఇవి మనకి ఇచ్చిన నెంబర్స్ అండి. సో ఆల్ నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో ముందు అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమం. ఇదిగోండి, ఆరోహణ క్రమం అంటే చిన్నది నుంచి పెద్దది. అన్నిటికంటే చిన్న సంఖ్య ఏది? 286. దానికి తర్వాత 324, దాని తర్వాత 472, దాని తర్వాత 539, లాస్ట్లో 731. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ద పొజిషన్స్ ఆఫ్ హౌ మెనీ నెంబర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్. ఇలా అమర్చినప్పుడు ఎన్ని సంఖ్యలు వాటి పూర్వపు స్థానాల్లోనే ఉంటాయి అని అడుగుతున్నాడు. ఇలా అమర్చినప్పుడు ఎన్ని సంఖ్యలు మారకుండా ఉంటాయి అంటే ఇంతకుముందు ఎక్కడ ఉన్నాయో అదే ప్లేస్లో ఉండాలండి. ఇంతకుముందు ఏ ప్లేస్లో ఉన్నాయో అదే ప్లేస్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 324 చూడండి మారిపోయింది, 286 కూడా మారిపోయింది. 472 ఎక్కడుందో సేమ్ అదే ప్లేస్లో ఉందండి.
539 ఏ ప్లేస్లో ఉందో అదే ప్లేస్లో ఉంది, 731 కూడా ఏ ప్లేస్లో ఉందో అదే ప్లేస్లో ఉంది. కాబట్టి టోటల్గా 3 నెంబర్స్ అనేవి సేమ్ ఉన్నాయండి, 3. సో 3 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ 2లో ఉంది. మీరు తొందరపడి 3 వచ్చింది కదా అని ఆప్షన్ 3 పెట్టేయకండి, ఓకేనా? సో ఆన్సర్ ఏంటి సార్ అంటే 3 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే 2లో ఉందండి, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. In a certain code language, A plus B means A is the father of B. A minus B means A is the brother of B. A into B means A is the sister of B. A divided by B means A is the wife of B. Based on the above, how is M related to Q? ఈ ఈక్వేషన్ యూజ్ చేసి M అనే అతను Qకి ఏమవుతారు, ఈ M అనే పర్సన్ Qకి ఏమవుతారు అన్నారండి, ఓకేనా? సో ఆధారంగా సమీకరణంలో Qకి M ఏమవుతారు, ఇలాంటి ప్రశ్న మనం చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చండి. ఎప్పుడు కూడా మనకి అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి, ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి. ప్రతి సందర్భంలోనూ కూడా మొదటి వ్యక్తికి రెండో వ్యక్తి నుంచి రిలేషన్ ఇచ్చాడు, మొదటి వ్యక్తికి రెండో వ్యక్తి నుంచి రిలేషన్ ఇచ్చాడు. కాబట్టి క్వశ్చన్ మీరు బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా మీకు ఆన్సర్ వస్తుందండి, ఓకేనా? చాలా ఈజీగా మనం షార్ట్కట్లో దీన్ని సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ డివైడెడ్ బై అంటే ఏంటి? వైఫ్. అంటే క్యూ యొక్క వైఫ్ ఎవరు సార్ అంటే పి, క్యూ యొక్క వైఫ్ పి. నెక్స్ట్ మైనస్ అండి, మైనస్ అంటే అర్థం ఏంటమ్మా? బ్రదర్. అంటే ఓ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి, ఓ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి, సోదరుడు. నెక్స్ట్ ఇంటూ మీన్స్ సిస్టర్. ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎం, సారీ, ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఓ, ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఓ, సిస్టర్. నెక్స్ట్ ప్లస్ అంటే ఫాదర్. సో ఎం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎన్, ఫాదర్ ఆఫ్ ఎన్. సో క్లియర్గా చూడండి, ఇది మీరు అనుకోండి, మీకు వైఫ్, మీ భార్య, మీ వైఫ్ తాలూకా బ్రదర్, మీ వైఫ్ తాలూకా బ్రదర్, మీ వైఫ్ తాలూకా బ్రదర్కి సిస్టర్ అంటే మీ వైఫ్ తాలూకా సిస్టరే. మరి మీ వైఫ్ తాలూకా సిస్టర్కి ఫాదర్ అంటే మీ వైఫ్కి కూడా ఏమవుతారు సార్ అంటే ఫాదర్ అవుతారు. కాబట్టి చెప్పండి, ఎం అనే పర్సన్ క్యూకి ఏమవుతారు సార్ అంటే భార్య తాలూకా తండ్రే కదా. కాబట్టి వైఫ్స్ ఫాదర్, వైఫ్స్ ఫాదర్. చూడమ్మా, ఇది మీరు, మీ తాలూకా వైఫ్, మీ వైఫ్ తాలూకా బ్రదర్ అంటే మీ వైఫ్ తాలూకా బ్రదర్, మీ బ్రదర్కి, వైఫ్ తాలూకా బ్రదర్కి సిస్టర్, మీ వైఫ్ తాలూకా బ్రదర్కి సిస్టర్ అంటే మీ వైఫ్ సిస్టరే. మరి మీ వైఫ్ సిస్టర్కి ఫాదర్ అంటే మీ వైఫ్కే కదా ఫాదర్, ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏంటి సార్ అంటే వైఫ్స్ ఫాదర్. ఎక్కడ వచ్చింది? వైఫ్స్ ఫాదర్ ఆప్షన్ 3లో వచ్చింది, ఓకేనా? నెక్స్ట్ వన్. Andy ranked 11th from the top and 15th from the bottom in his class. How many students are there in the class? సో క్లాస్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ర్యాంకింగ్ సంబంధించిన ప్రశ్న అండి. తరగతిలో అండి పైనుంచి 11వ స్థానం, క్రింద నుంచి 15వ స్థానంలో ఉన్నాడు. తరగతిలో ఎంతమంది ఉన్నారు అంటే టోటల్ కావాలి అంటే టాప్ ప్లస్ బాటమ్ -1 చేసేయండి, చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. టాప్ నుంచి ఎన్నో స్థానం? 11వ స్థానం. బాటమ్ నుంచి 15th పొజిషన్లో ఉన్నాడు, -1. 26 - 1 అండి, ఇట్స్ ఏ, ఈ రెండింటిని యాడ్ చేయండి అమ్మా. 26 - 1 అంటే 25 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్ వన్. వాట్ విల్ బి కమ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ ఇంటూ అండ్ డివైడెడ్ బై ఆల్సో ఇంటర్చేంజ్డ్? అంటే ఇచ్చిన సమీకరణంలో ప్లస్ని మైనస్ని ఇంటూని డివైడెడ్ బైని తారుమారు చేయగా వచ్చే విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి 154. సో డివైడెడ్ బై ప్లేస్లో ఇంటూ రాయాలి, డివైడెడ్ బైని ఇంటూని మార్చాడమ్మా. అలానే మైనస్ ప్లేస్లో ప్లస్, సో డివైడెడ్ బై ప్లేస్లో ఇంటూ, ప్లస్ ప్లేస్లో మైనస్, ఇంటూ ప్లేస్లో డివైడెడ్ బై, ఓకేనా? మళ్ళీ ప్లస్ వచ్చిందండి, మైనస్ చేయండి. 28 డివైడెడ్ బై 7 ప్లస్ 25 ఇంటూ 5. దీన్ని మనం సాల్వ్ చేయాలి. మనందరికీ తెలుసండి, ఖచ్చితంగా ఇది సాల్వ్ చేసేటప్పుడు బాట్మస్ రూల్ని ఫాలో అవ్వాల్సిందే. సో ఫస్ట్ బ్రాకెట్ కానీ ఆఫ్ కానీ లేవు కాబట్టి డైరెక్ట్గా మనం డివిజన్కి వచ్చేయండి. 5 1s 5 2s, ఇక్కడ కూడా 7 1s 7 4s. సో డివిజన్ అయిపోయిన తర్వాత మల్టిప్లై చేయండి. సో 154 × 2 అంటే 308 అమ్మా, 308.
సో ఇది 49 ఇంటూ 7 అంటే 49 అంటే 7 స్క్వేర్ అండి. 7 స్క్వేర్ ఇంటూ 7 అంటే 7 క్యూబ్. 7 క్యూబ్ వాల్యూ ఎంత? 343 మైనస్ ఇది 2 ఇది 4 అండి, -6 ప్లస్ 25 5 125. సో ఇప్పుడు ఈ 3 నెంబర్స్ని యాడ్ చేసి ఇది మైనస్ చేయాలి. ముందు 308లో నుంచి 6ని మైనస్ చేసేయండి. 302 ప్లస్ 343 ప్లస్ 125. సో ఇవి యాడ్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుందండి. సో అయితే యూనిట్ ప్లేస్లు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ 8 ఉంది, యూనిట్ ప్లేస్లో 2 ఉంది, 0 ఉంది, 1 ఉంది. కాబట్టి యూనిట్ ప్లేస్ని మాత్రం యాడ్ చేయండి అమ్మా. 2 + 3 5, 5 + 5 10. 10 అంటే యూనిట్ ప్లేస్లో ఏం రావాలి? సో 10 అంటే యూనిట్ ప్లేస్లో 0 రావాలి. సో 0 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో చాలా వరకు మనం ఏం చేయాలి అంటే ఇలా సాల్వ్ చేసేటప్పుడు యూనిట్ ప్లేస్ ద్వారా లేదా అప్రాక్సిమేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకేనండి? సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా మనకి ఒక సిరీస్ ఇచ్చినాడు, జాగ్రత్తగా చూడండి. హౌ మెనీ సచ్ ఆడ్ నెంబర్స్ ఆర్ దేర్? హౌ మెనీ సచ్ ఆడ్ నెంబర్స్ ఆర్ దేర్? ఎన్ని బేసి సంఖ్యలు ఈచ్ ఆఫ్ విచ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఈవెన్ నెంబర్? ఈచ్ ఆఫ్ విచ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఈవెన్ నెంబర్. ఎన్ని ఆడ్ నెంబర్స్ ప్రిసీడెడ్ అంటే ముందండి, ముందు సరి సంఖ్యను ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్, వెనక్కి కూడా ఈవెన్ నెంబర్ కలిగి ఉంటాయి. అంటే ఎన్ని బేస్ సంఖ్యలు ముందు సరి సంఖ్యను అలానే తర్వాత కూడా సరి సంఖ్యను కలిగి ఉంటాయి అన్నారండి. క్లారిటీగా చూడండి. అంటే మనకి ఏం రావాలి? ఈవెన్, ఆడ్, ఈవెన్ రావాలి. సో ఈవెన్, ఆడ్, ఈవెన్ అంటే ఎక్కడొచ్చిందో చూడండి. ఫస్ట్ ఈవెన్ రావాలి, తర్వాత ఆడ్ రావాలి, తర్వాత ఈవెన్ రావాలి. సో ఈవెన్, ఆడ్ రావాలి, ఈవెన్, ఆడ్, ఈవెన్ రావాలి. చూడమ్మా, ఈవెన్, ఆడ్, ఈవెన్ రాలా. ఈవెన్, ఆడ్, ఆడ్ వచ్చింది. సో ఈవెన్, ఆడ్ లేదు. సో లేదండి, 0 అంటే ఎక్కడ ఇచ్చాడు? 2 ఆప్షన్ 1లో 2 ఉంది, ఆప్షన్ 2లో నన్ ఉంది, ఆప్షన్ 3లో 1 ఉంది, ఆప్షన్ 4లో 3 అని ఉంది. నన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Based on the English alphabetical order, 3 of the following 4 letter cluster pairs are alike a certain way and thus form a group. Which letter cluster pair does not belongs to that group? అంటే ఏమని చెప్తున్నాడు? ఇచ్చిన 4గిట్లో 3 ఒకేలాగా ఉన్నాయి, ఒకటి భిన్నంగా ఉంది. ఆ భిన్నంగా ఉన్నదాన్ని మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఆప్షన్ 1 నుంచి స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ఇది మీకు చెప్పాను, క్లాసిఫికేషన్ ఆడ్ 1 అవుట్కి సంబంధించింది. ఆప్షన్ 1లో 17, 11, 22, 8 +5 -4. సెకండ్ ఆప్షన్ W23 H8, B2 D4. సో మనం బీని 2 అని తీసుకోవచ్చు, లేదంటే బీని 2 అని తీసుకోవచ్చు, లేదా 28 కూడా తీసుకోవచ్చండి. సో +5 ఇక్కడ -4. ఆప్షన్ 3 చూడండి. G7 Q17 L12 N14 +5 -3. ఆప్షన్ 4 ఇక్కడ తీసుకుందాం. ఆప్షన్ 4 A1 E5 F6 B2. ఓకేనా? ఇక్కడ సారీ అండి, 3 కదా రావాలి. 11కి 8కి డిఫరెన్స్ ఎంత అంటే 3. సో ఇక్కడ చెప్పండి అమ్మా, +5 -3 చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో కూడా ఏమొచ్చింది మనకి? +5 -3. అలానే థర్డ్ ఆప్షన్లో +5 -3. ఫోర్త్ ఆప్షన్లో కూడా +5 -3. బట్ సెకండ్ ఆప్షన్లో ఏముంది? +5 -4 ఉందండి. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద డిఫరెంట్ వన్. దట్ మీన్స్ ఆడ్ 1. ఓకేనా? సో ఆప్షన్ 2 మాత్రమే మనకి డిఫరెంట్గా కనిపిస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఏమేం చెప్తున్నాడు? వాట్ షుడ్ బి ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? అంటే ఒక సిరీస్ ఉంది, అందులో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎవరు రావాలి అని అడుగుతున్నాడు. ఆ నెంబర్స్ ఒకసారి రాద్దాం చూడండి. 89, 94, 99, 104, 109 క్వశ్చన్ మార్క్. క్లియర్గా +5 అయినా? +5 అగైన్ +5
అగైన్ +5, అగైన్ +5. 5ని యాడ్ చేసుకుంటూ పోతున్నాడు. నెక్స్ట్ ప్లేస్ కావాలంటే మనం కూడా 5 యాడ్ చేయండి. 109కి 5 యాడ్ చేస్తే 114. సో 114. సో ఎక్కడ వచ్చింది 114 అనేది? ఆప్షన్ 3లో వచ్చిందండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, all 119 people are standing in a row facing north. Mr. LKJ is 7th from the right, and while IHG is the 29th from the left hand. How many people are there between LKJ and IHG? అంటే మొత్తంగా ఆ వరుసలో 119 మంది ఉన్నారండి. ఉత్తరం వైపు నిలబడి చూస్తున్నారు. అందులో ఎల్కేజీ కుడివైపు నుంచి 7వ స్థానంలోని మరియు మిస్టర్ ఐహెచ్జి ఎడమ నుంచి 29వ స్థానంలో ఉండగా వాళ్ళిద్దరికీ మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారండి. సో ఇలాంటి ప్రశ్న ఎప్పుడు వచ్చిందన జాగ్రత్తగా చూడండి. సో ఇది టోటల్ ఎంతమంది అండి? 119. అందులో ఎడమ నుంచి చూడండి, ఎడమ నుంచి ఐహెచ్జి అనే అతను ఎడమ నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు? లెఫ్ట్ నుంచి 29th పొజిషన్లో ఉన్నాడండి. ఇక్కడ రైట్ నుంచి ఇంకో పర్సన్ ఉన్నాడండి. ఇది మనకి లెఫ్ట్, ఇది మనకి రైట్. మన రైటే తీసుకోవాలి, మన లెఫ్టే తీసుకోవాలి. రైట్ నుంచి ఇంకో పర్సన్ ఉన్నారండి. అతను ఎన్నో స్థానాల్లో ఉన్నారు? రైట్ నుంచి ఎల్కేజే 7th పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరికి మధ్యలో ఎంతమంది ఉన్నారు అనేది కావాలి. మొత్తం ఈ వరుసలో ఎంతమంది ఉన్నారో తెలియాలంటే ఏం చేయాలి? వీళ్ళని యాడ్ చేయాలి. సో యాడ్ చేసుకుంటే మనకి ఫార్ములా ఏమొస్తుంది? లెఫ్ట్ ప్లస్ రైట్ ప్లస్ మిడ్ వస్తుంది. ఓకేనా? సో టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ ప్లస్ మిడ్. లెఫ్ట్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 29. రైట్ వాల్యూ 7 ప్లస్ మిడ్ టోటల్ ఎంత ఇచ్చాడమ్మా? 119. ఓకేనా? యాడ్ చేసుకుంటే 36. 119కి 36 మైనస్ చేసేయండి. దేర్ ఫర్ మిడ్ ఈక్వల్ టు సో 119 మైనస్ 36. సో 119 మైనస్ 36 అంటే 83 కదా రావాలి. యూనిట్ ప్లేస్లో 3 రావాలి. సో ఆన్సర్ ఎంత అంటే 83. సో మిడిల్ ఎంతమంది కూర్చున్నారు అంటే 83. సో ఈ గుర్తుపెట్టుకోండి, ఫార్ములా ఏంటమ్మా? టోటల్ కావాలి అంటే ఇలాంటి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ ప్లస్ మిడ్. ఓకేనా? టోటల్ వాల్యూ 119 ఇచ్చాడు, లెఫ్ట్ వాల్యూ 29 ఇచ్చాడు, రైట్ వాల్యూ 7 ఇచ్చాడు, అలానే మిడ్ కావాలి. సో యాడ్ చేసుకుంటే 36. 119 మైనస్ 36 ఎంత అంటే 83. ఓకేనా? సో ఇది మనకి ర్యాంకింగ్లో టోటల్కి సంబంధించిన మ్యాక్సిమానికి సంబంధించిన ఫార్ములా. అయితే ఇది ఆన్సర్ అయిపోయిందండి 83. సో మ్యాక్సిమం అనే కాన్సెప్ట్ నేను చెప్పాను, అట్లానే మినిమం కాన్సెప్ట్ కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? సో ఇదే క్వశ్చన్ ఒక్కొక్కసారి మ్యాక్సిమం కాకుండా మినిమం కూడా అయ్యి ఉండొచ్చండి. సో అప్పుడు ఫార్ములా ఏం చేయాలి? మ్యాక్సిమానికి ఎట్లా అయితే నేర్చుకున్నామో మినిమంకి కూడా మనం ఫార్ములా తెలుసుకోవాలి. అసలు మినిమం ఎప్పుడు వస్తుంది? మ్యాక్సిమం రావాలి అంటే క్రాస్ అవ్వకూడదు, మినిమం రావాలి అంటే క్రాస్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మిస్టర్ ఏ ఈజ్ దేర్ లెఫ్ట్ నుంచి 19th పొజిషన్ ఉన్నాడు. మిస్టర్ బి ఈజ్ దేర్, ఓకేనా, రైట్ నుంచి 24thలో ఉన్నారు. ఏదో ఒక పొజిషన్. ఇలాంటప్పుడు మనకి ఏమొస్తుంది అంటే మినిమం ఫార్ములా వస్తుంది, మినిమం ఫార్ములా. సో మరి ఇంతకుముందు చెప్పింది మ్యాక్సిమం, ఇప్పుడు చెప్తుంది మినిమం కావాలి అంటే టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ మిడ్ మైనస్ 2. ఇది మినిమంకి సంబంధించిన ఫార్ములా అండి, గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమం కావాలి అంటే లెఫ్ట్ ప్లస్ రైట్ ప్లస్ మిడ్, మినిమం కావాలి అంటే టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ మిడ్ మైనస్ 2. ఎప్పుడు వస్తుంది అంటే ఒకరు క్రాస్ అయినప్పుడు వస్తుందండి, కౌంటింగ్లో క్రాస్ అవుతున్నప్పుడు వస్తుంది. మ్యాక్సిమం కావాలి అంటే ముందే చూసాం. ఓకేనా? ఇన్ కేస్ మ్యాక్సిమానికి ఫార్ములా చెప్పండి అంటే ఏం చెప్తారండి? టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ ప్లస్ మిడ్. ఓకేనా? సో ఈ రెండు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం కావాలి అంటే లెఫ్ట్ ప్లస్ రైట్ ప్లస్ మిడ్, మినిమం కావాలి అంటే లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ మిడ్ మైనస్ 2. సార్ ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఒకరిని ఒకరు క్రాస్ అవ్వకపోతే ఈ మ్యాక్సిమం వస్తుంది, ఒకరిని ఒకరు క్రాస్ అయిపోతే మనకి మినిమం ఫార్ములా వస్తుంది. మీకు డయాగ్రామ్స్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనండి? నెక్స్ట్ వన్. సో మళ్ళీ క్వశ్చన్ మార్క్ వచ్చిందండి, అంటే సిరీస్. చూడండి ఏమేమి ఇచ్చారు నెంబర్స్: 119, 136, 155, 172,
191 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చెప్పండి ఎంత యాడ్ చేశాడు? 17 యాడ్ చేశాడమ్మా. ఇక్కడ ఎంత యాడ్ చేశాడు? ఇక్కడ 4 + 9 19 యాడ్ చేశాడండి. 19 యాడ్ చేశాడు. మరి ఇక్కడ ఏం యాడ్ చేశాడు? 15 + 2 17 యాడ్ చేశాడు. మరి ఇక్కడ ఏం యాడ్ చేశాడు? 19 యాడ్ చేశాడు. మళ్ళీ అగైన్ మనం ఏం చేయాలి చూడండి, +17 + 19 +17 + 19 అంటే అగైన్ +17 కదా. సో 191కి 17 యాడ్ చేసుకుంటే 208. సో ఆన్సర్ ఎంత అంటే 208 అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఈచ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద నెంబర్స్ సంథింగ్ ఇచ్చాడండి ఈజ్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. వాట్ విల్ బీ ద ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ దట్ ఆర్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్? అంటే ఏం చెప్తున్నాడు? ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్లోని అంకెల్ని ఎలా చేయమన్నాడు అంటే అవరోహణ క్రమంలో అమర్చమన్నాడు. అవరోహణ క్రమం అంటే పెద్దది నుంచి చిన్నది. ఇప్పుడు చూడండి, అన్నిటికంటే పెద్దది 9 అండి, తర్వాత 7, తర్వాత 6, తర్వాత 5, తర్వాత 4, 3, 2 అమర్చేసినాం. అలా ఏర్పడిన సంఖ్యలో ఎడమవైపు నుండి రెండవది, ఎడమవైపు నుంచి అంటే ఇక్కడ నుంచి అండి, మనకి ఎడమవైపు నుంచి రెండోది ఎవరు? 7. కుడివైపు నుంచి కూడా రెండవది, కుడివైపు నుంచి కూడా రెండో స్థానం, కుడివైపు నుంచి కూడా రెండో స్థానం. ఎడమవైపు నుంచి 2, కుడివైపు నుంచి 2 అంటే ఎడమవైపు నుంచి 2 అంటే 7, కుడివైపు నుంచి 2 అంటే 3. ఆ రెండింటి తాలూకా లబ్ధం అడిగాడు. సో ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ అండి 7 3s 21గా. సో ఆన్సర్ 21. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ విల్ బి ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ in the following equation if plus and minus are interchanged, into and divided by also interchanged? అంటే ప్లస్ని మైనస్ని మార్చమని చెప్తున్నాడు, డివైడెడ్ బై ఇంటూని కూడా పరస్పరం మార్చమని చెప్తున్నాడు. సో చూడండి అమ్మా, 53 డివైడెడ్ బై ప్లేస్లో ఇంటూ చేయండి, ఇంటూ 13. నెక్స్ట్ ప్లస్ ప్లేస్లో మైనస్ పెట్టండి, 391 ఇంటూ ఉంది కాబట్టి డివైడెడ్ బై 17, మైనస్ ఉంది కాబట్టి +289. ఏం చెప్తున్నాడు? ప్లస్ని మైనస్ని మార్చమని చెప్తున్నాడు, ఇంటూని డివైడెడ్ బైని కూడా ప్లేస్లు మార్చుకోమని చెప్పాడు. అంటే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, డివైడెడ్ బై ఉంటే ఇంటూ, ఇంటూ ఉంటే డివైడెడ్ బై, ఇలా మార్చమని చెప్పాడు. సో ఇలా మార్చినప్పుడు చూడండి, 13 3s 39, 3 క్యారీ, 13 5s 65 + 3 68 మైనస్, ఓకేనా. సో డివిజన్ చేసేయండి, 17 2s 34, 34 అంటే 51 అమ్మా, 51 అంటే 3 times 23 + 289, ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి, 9 - 3 అంటే యూనిట్ ప్లేస్ చూడండి, 9 - 3 అంటే 6 అమ్మా. 6కి 9 యాడ్ చేస్తే 15, 15 అంటే యూనిట్ ప్లేస్లో 5 రావాలి. బట్ 5 వచ్చే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఆప్షన్లు ఉన్నాయి. కాబట్టి యూనిట్ ప్లేస్ ద్వారా మనకి ఆన్సర్ అనేది రావడం లేదు. గమనించారా? యూనిట్ ప్లేస్ ద్వారా ఆన్సర్ అనేది మనకి రావడం లేదు, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాం, డైరెక్ట్గా సాల్వ్ చేయండి. సో 89 నుంచి 23 తీసేయండి అమ్మా. 89 నుంచి 23 తీస్తే 666, దానికి 289ని యాడ్ చేయండి, 15, 14 + 1 15, 1 క్యారీ 9. సో ఆన్సర్ 955. 2 డిజిట్స్ తీసుకున్న ఆన్సర్ వచ్చేస్తుందండి, ఓకేనా. సో ఓకే, నెక్స్ట్ వన్. సో సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిందండి. ABCDEFG ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. ABCDEFG, సో G అంటే 7 మెంబర్స్ అండి, ఫేసింగ్ ద సెంటర్ అన్నాడు, ఫేసింగ్ ద సెంటర్. ఓకేనా. D sets, సారీ ఫేసింగ్ ద సెంటర్. E sets థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ B. E sets థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ B అంటే Bకి థర్డ్ లెఫ్ట్ అండి, Bకి థర్డ్ లెఫ్ట్లో E ఉన్నారు, Bకి థర్డ్ లెఫ్ట్లో E ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఎటువైపు చూస్తున్నాడు? ఇన్సైడ్ చూస్తున్నాడు, అంటే లోపలికి చూస్తున్నాడు. లోపలికి చూసే వ్యక్తికి ఎడమ అంటే సవ్యదిశ, కుడి అంటే అపసవ్యదిశ. లెఫ్ట్ మీన్స్ క్లాక్ వైజ్, రైట్ మీన్స్ యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు చెప్పండి, E sets థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ B
సో బీకి థర్డ్ లెఫ్ట్ అండి, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. ఇక్కడికి ఎవరు రావాలంటే ఈ. డి సెట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి, బీకి సెకండ్ రైట్లో అంటే కుడివైపున రెండో స్థానంలో డి కూర్చోవాలి. బీకి కుడివైపున రెండో స్థానం అంటే అపసవ్య దిశ 1, 2 ఎవరు రావాలి ఇక్కడ? డి రావాలి. నెక్స్ట్ సి సెట్స్ ఎన్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్, సి అంట ఎఫ్కి వెంటనే కుడివైపున రావాలి. సి సెట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్, ఇక్కడ క్లారిటీగా వినండి. సి సెట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్కి వెంటనే కుడివైపున సి రావాలి. ఎఫ్కి వెంటనే కుడివైపున సి రావాలి అంటే ఇద్దరు పక్కపక్కనే కూర్చోవాలి. ఇద్దరు పక్కపక్కనే కూర్చోవాలంటే 2 ప్లేసులు ఖాళీ ఉండాలి. ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఓన్లీ 1 ప్లేసెసే ఖాళీగా ఉన్నాయండి, పక్కపక్కనే రావాలి. కాబట్టి ఇప్పుడు మనం ఈ 2 ప్లేసెస్లోనే తీసుకోవాలి. ఎవరికి కుడివైపున రావాలి? సి అనే పర్సన్ ఎఫ్కి కుడివైపున రావాలి. కాబట్టి ఎఫ్ ఎక్కడ తీసుకున్నాం అనుకోండి, ఎఫ్కి కుడివైపున వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఎఫ్ని ఇక్కడ తీసుకోండి. ఎఫ్కి కుడివైపున ఎవరు రావాలి అంటే సి రావాలి. నెక్స్ట్ జీ సెట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ, జీ సెట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. సో ఏని కనుక ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఏని కనుక ఇక్కడ తీసుకుంటే ఏకి సెకండ్ రైట్ అనేది ఖాళీగా లేదు కాబట్టి ఏని ఇక్కడ తీసుకోండి. ఏకి సెకండ్ రైట్లో ఎవరు రావాలి సార్ అంటే, రైట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ ఎవరు రావాలి సార్? ఏకి సెకండ్ రైట్లో జీ రావాలి. ఏకి సెకండ్ రైట్లో జీ రావాలి. సరిపోయిందా? జీ సెట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. సో జీ అనే అతను ఏకి సెకండ్ రైట్లో రావాలి. వచ్చాడుగా. సో ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ పీపుల్ సిట్స్ బిట్వీన్ జీ అండ్ సి, జీకి సికి ఎంతమంది కూర్చున్నారు వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ సి, సికి లెఫ్ట్ నుంచి కౌంట్ చేయండి అంటే ఇలా కౌంట్ చేసినప్పుడు లెఫ్ట్ అన్నాడు కదా, ఇలా కౌంట్ చేసినప్పుడు జీకి సికి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు సార్ అంటే ఓన్లీ ఇద్దరే కూర్చున్నారు, ఈ మరి ఎఫ్ఏ కూర్చున్నారు. కాబట్టి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 అనేది ఆప్షన్ 1లో ఉందండి. 2 అనేది ఆప్షన్ 1లో ఉంది. ఇది మనకి సెట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ సెలెక్ట్ ద సెట్ which the numbers are related in the same way as are the numbers of the given following set. అంటే ఇక్కడ ఉన్న సెట్స్ని ఫాలో అవుతూ అలాంటి సెట్సే ఎక్కడ ఫాలో అవుతాడు అని అడుగుతున్నాడు. కాకపోతే ఇక్కడ నోట్ అని ఇచ్చాడు చూడండి ఒకసారి. ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నెంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ఇంటూ ద నెంబర్స్ దేర్ కాన్స్టిట్యూంట్ డిజిట్స్. ఎగ్జాంపుల్ 13 operations, 13 such as adding to, subtracting from, multiplying with 13 can be performed. Breaking down 13 into 1 and 3 and the performing mathematical operations on 1 and 3 is not allowed. అంటే అర్థం ఏంటి అంటే, సో నువ్వు 13 అనే ఒక నెంబర్ తీసుకో, 13 యాడ్ చేస్తావా, మల్టిప్లై చేస్తావా, ఇంటూ చేసుకుంటావా, డివిజన్ చేసుకుంటావా, యాజ్ యువర్ విష్. బట్ 13 మాత్రం ఏం చేయకూడదు, 1, 3 కింద విడదీసేసి 1 + 3 చేయకూడదు, 1 - 3 చేయకూడదు, 1 × 3 చేయకూడదు. అంటే డిజిట్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు విడగొట్టొద్దు అని చెప్పేది ఇదంతా థియరీ అండి. మీరు ఇది చూడగానే అర్థం చేసేసుకోండి, అంతేగాని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా? సో ఇప్పుడు లాజిక్ అబ్జర్వ్ చేయండి. 24, 11, 105 అండి. ఇక్కడ 24 + 11 చేసాం అనుకోండి, ఎంత అయింది? 35. 24కి 11 యాడ్ చేసుకుంటే 35 అమ్మ. 35 × 3 = 105. 35 × 3 = 105. అట్లనే 38 + 42 అంటే 80. 80 × 3 చేసాం అనుకోండి, ఇట్స్ 240. అంటే వచ్చేసిందిగా. సేమ్ లాజిక్ రావాలి. ఆప్షన్లో కూడా మనకి అదే లాజిక్ వర్కౌట్ అవ్వాలి. అంటే ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేసి ఇంటూ 3 చేస్తే థర్డ్ నెంబర్ రావాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేయండి. 96 మా 34 + 62 96. 96ని 3 చేసాం అనుకోండి, యూనిట్ ప్లేస్లో 8 రావాలి. రావట్లేదు కాబట్టి, ఎందుకంటే యూనిట్ ప్లేస్లో 6 ఉంది. ఇక్కడ చూడండి, 46కి 53 యాడ్ చేసాం అనుకోండి అమ్మా, 46 + 53 ఎంత అంటే 99 అండి. 99 3 ఎంత? 100 3 అయితే 300 అండి. 99 3 కాబట్టి 297 రావాలి. సార్ ఇక్కడ ఎందుకు సార్ సాల్వ్ చేశారంటే యూనిట్ ప్లేస్లో 7 వర్కౌట్ అవుతుంది కాబట్టి చెక్ చేశారు, కానీ ఇది వర్కౌట్ అవ్వట్లేదు. సో మనకి 297 రావాలి, వాడు 287 ఇచ్చాడు. సో ఇక్కడ యాడ్ చేసుకుంటే 108 × 3 చేసాం అనుకోండి, ఇట్స్ 324 వర్కౌట్ అయిందిగా. సో ఇక్కడ చెక్ చేయండి కావాలంటే మీరు. ఇక్కడ చూస్తే ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసాం అనుకోండి అమ్మా, 100 105ని ఇంటూ 3 చేసినప్పుడు యూనిట్ ప్లేస్లో 5 రావాలి. ఎందుకంటే ఏదైనా ఒక యూనిట్ ప్లేస్లో 5 ఉండేటప్పుడు అది ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా యూనిట్ ప్లేస్ కూడా 5 రావాలి. ఈవెన్ నెంబర్స్తో కనుక మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా యూనిట్ ప్లేస్ అనేది 0 రావాలి.
ఓకేనా. ఆ రూల్ అప్లై చేస్తే అక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ అని తెలిసిందండి. సో ఓకేనా. సో ఇక్కడ ఏది వర్కౌట్ అయింది మనకి ఆప్షన్ నెంబర్ 3. సో ఇది మనకి ఎనాలజీకి సంబంధించిన ప్రశ్న అండి, ఎనాలజీ. నెక్స్ట్ వన్ చూడండి, మళ్ళీ 7 people SQUARED ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. సో రో గురించి చెప్తున్నాడమ్మా, రో గురించి చెప్తున్నాడు. 1 2 3 4 5 6 7. దిస్ ఈజ్ ద లెఫ్ట్ ఎండ్, దిస్ ఈజ్ ద రైట్ ఎండ్. ఎడమ చివర కుడి చివర, కుడి చివర. ఓన్లీ ఎస్ సీట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూకి ఎడమ వైపున ఓన్లీ ఎస్ఏ రావాలి. క్యూకి ఎడమ వైపున ఎస్ఏ రావాలి అంటే చూడమ్మా, మీకు ఎడమ వైపున ఎస్ మాత్రమే రావాలి, మీకు ఎడమ వైపున ఒక్కరే రావాలంటే మీరు ఎడమ నుంచి రెండో ప్లేస్లోకి వెళ్ళిపోండి. సో క్యూ ఇక్కడ తీసుకుని అనుకోండి, రెండో ప్లేస్లో. సెకండ్ ప్లేస్లో తీసుకుంటే సెకండ్ ప్లేస్లో ఉన్న పర్సన్కి లెఫ్ట్లో ఎవరు రావాలి, ఎస్ రావాలి. ఇప్పుడు చెప్పండి, క్యూకి లెఫ్ట్లో ఎంతమంది వచ్చినారు, ఓన్లీ ఎస్ఏ వచ్చినాడు, కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్, ఓన్లీ 4 people సిట్స్ బిట్వీన్ ఎస్ అండ్ యూ. ఎస్కి యూకి మధ్యలో 4 రావాలండి. ఎస్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి 1 2 3 4. ఇక్కడ యూ తీసుకుంటే ఎస్కి యూకి మధ్యలో 4 వచ్చారు. నెక్స్ట్, ఓన్లీ ఏ సిట్స్ బిట్వీన్ ఈ అండ్ ఆర్. ఈకి ఆర్కి మధ్యలో ఎవరు రావాలండి, ఏ రావాలి. సో ఈకి ఆర్కి మధ్యలో ఏ రావాలి. అయితే ఈకి ఆర్కి మధ్యలో ఏ రావాలని చెప్పాడు, కానీ ఎవరు ఎటువైపు రావాలో తెలియదు కాబట్టి సెకండ్ పాసిబిలిటీ కూడా తీసుకోండి. అందులో ఏది రైట్ అవుతుందో మనకు తెలియదు. నెక్స్ట్, అండ్ ఈ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ యూ. యూ పక్కన మాత్రం ఎవరు కూర్చోకూడదంటే ఈ కూర్చోకూడదు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ RAEని కనుక తీసుకెళ్ళిపోయాం అనుకోండి, RAE, ఈ రావచ్చా, ఇక్కడ రాకూడదు. కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్. ఓకేనా, ఈ పేరు కరెక్ట్ అండి, EAR. ఇంకెవరు ఉండిపోయినారు మనకి, D ఉన్నాడండి, D. సో దిస్ ఈజ్ ద D. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏంటి, హూ సిట్స్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద లైన్. సో కుడి చివర ఉన్న వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాడండి. కుడి చివరిలో ఎవరు కూర్చున్నారు, D అనేది ఎక్కడ ఉందండి, ఆప్షన్ 3లో ఉంది మనకి. సో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సెకండ్ చూడండి, QOHY ఈజ్ రిలేటెడ్ టు QOHY ఈజ్ రిలేటెడ్ టు WSLV based on English alphabetical order. In the same way, NRBT is related to TMFQ. Which of the following JRUF is related to అని అడుగుతున్నాడు. రిలేటెడ్ టు ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్. ఓకేనా. సో ఇక్కడ ఏ లాజిక్ అయితే ఫాలో అవుతున్నాడో అక్కడ కూడా అదే లాజిక్ ఫాలో అవ్వమని చెప్పాడండి. సో మీరు Q17, O15, H8, Y25, W23, S19, L12, V22. ఫస్ట్ ఏం చేశాడమ్మా, 17 23 అయిందంటే +6, 15 కాస్త 19 అయిందంటే +4. ఓకేనా. సో ఇక్కడ H8, L12 అంటే +4 అమ్మా. సో ఇక్కడ ఏం చేశాడు సార్ అంటే -3 చేశాడు. ఇక్కడ చూడండి, N14, R18, B2, T20. సో T20, M13, F6, Q17. సో క్లియర్గా ఓకే. ఇక్కడ చూస్తే +6, ఇక్కడ చూస్తే -5, ఇక్కడ చూస్తే +4, ఇక్కడ చూస్తే మనకి -3 వచ్చిందండి. సో యాక్చువల్గా ఇక్కడ రాంగ్ పడిందండి. సో ఎస్ ప్లేస్లో ఇక్కడ ఎస్కి బదులుగా ఏం పడాలి అంటే, ఓకేనా, సో కే రావాలండి, కే. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ కే తీసుకోండి. సో కే తీసుకుంటే ఏమవుతుంది అప్పుడు మనకి, సారీ కే కాదండి, జే రావాలి, జే రావాలి, జే. ఓకేనా. సో ఇక్కడ జే తీసుకుంటున్నా.
సో జే తీసుకుంటే ఏమవుతుంది 10. సో అప్పుడు ఏమైంది -5 ఓకేనా. ఎప్పుడు కూడా ఎక్కడొచ్చే లాజిక్ సేమే రావాలి. సో అది ప్రింటింగ్ మిస్టేక్ అండి, సారీ. సో ఇక్కడ జే పడాలి ఓకేనా. ఇక్కడ చూడండి అమ్మా, J10 R18 U21 F6. ఫస్ట్ ఏం చేయాలి, +6, 10 + 6 16, తర్వాత -5 అండి, ఇట్స్ 13, తర్వాత +4 25, -3 అనగా 3. చూడండి PMYC వచ్చేసిందా మనకి, ఆప్షన్ 3లో వచ్చిందండి ఓకేనా. సో అక్కడ మిస్టేక్స్ పడింది చూసుకోండి. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ కాన్సెప్ట్ ఏనండి. చూడండి JUNC ఈజ్ రిలేటెడ్ టు QBUJ. నెక్స్ట్ LWPE SDWL. నీకేం కావాలా, GRKZ. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఇప్పుడు చెప్పండి, J10 U21 N14 C3. సో Q17 బీని మనం 2 అయినా తీసుకోవచ్చు, 28 అయినా తీసుకోవచ్చు అండి. సో U21 J10. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, 10కి 7 కలిపితే 17, సో 21 7 కలిపితే 28, 14కి 7 కలిపితే 21, 3కి 7 కలిపితే 10, L12 W23 P16 E5. సో S19 డీని మనం 30గా తీసుకుందాం, W23 L12. చూడమ్మా, +7 12 + 7 19, 23 + 7 30, 16 + 7 23, 5 + 7 12 ఓకేనా. సో ప్రతిదానికి కూడా ఈ 7ని యాడ్ చేసుకుంటూ పోతున్నాడు కాబట్టి మనం కూడా అదే లాజిక్ ఫాలో అవ్వండి. G7 R18 K11 Z26 +7 చేసాం అనుకోండి. సో 7 + 7 14, 18 + 7 చేసాం అనుకోండి, 18 + 7 25, +7 చేస్తే 11 + 7 18, +7 చేస్తే మనం జెడ్ని 0గా ట్రీట్ చేద్దాం. 0 + 7 ఎంత అంటే 7. అంటే ఏ రావాలి, NYRG అనే ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 3లో ఉందండి. సో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి, సిటీ ఏ ఈజ్ టు ద నార్త్ ఆఫ్ సిటీ బి. బికి నార్త్లో ఏ రావాలి, నార్త్ అంటే ఉత్తరాన, బికి ఉత్తరాన ఏ రావాలి. సిటీ డి ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ ఏ. ఏకి తూర్పున ఎవరు రావాలి అంటే డి రావాలి. సిటీ డి ఈజ్ టు ద సౌత్ ఆఫ్ సిటీ ఈ. డి అనేది ఈకి దక్షిణంలో రావాలి. ఈకి దక్షిణంలో రావాలి అంటే ఈ అనేది పైన ఉన్నప్పుడే కదా దక్షిణంలోకి వస్తుంది. నెక్స్ట్, సిటీ ఈ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ సి. ఈ అనేది సికి పడమరన రావాలి. పడమరన రావాలంటే సి ఎక్కడ ఉందనుకోండమ్మా, పడమరలో ఈ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ సిటీ బి విత్ రెస్పెక్ట్ టు సిటీ ఈ. సో బి అనేది ఈకి ఏ దిశలో ఉంది అని అడుగుతున్నాడండి. సో బి అనేది ఈకి ఏ దిశలో ఉంది అంటే ఈ నుంచి చూడండి, ఈ నుంచి అబ్జర్వ్ చేయాలి. ఈ నుంచి అబ్జర్వ్ చేస్తే మనకి ఈ మూలకి వెళ్తున్నాం అండి. ఈ మూలకి వెళ్తున్నాం అంటే దాన్ని ఏమంటాం అంటే నైరుతి అంటాం. నైరుతి, తెలుగులో నైరుతి, అదే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి సౌత్ వెస్ట్ ఓకేనా. సో నైరుతి అనేది సౌత్ వెస్ట్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మళ్ళీ సిట్టింగ్ అరేంజ్మెంటే. ABCDEFG ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. సో మొత్తంగా 7 కూర్చున్నారంట వృత్తాకార బల్ల చుట్టూ. ఫేసింగ్ ద సెంటర్ అన్నాడండి, కేంద్రాన్ని చూస్తూ కూర్చున్నారు ఓకేనా. ఫస్ట్ వన్ ఏమన్నాడు, డి సీట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ బి. బికి వెంటనే కుడివైపున. బికి వెంటనే కుడివైపున అంటే పక్కనే కుడివైపున అంటే అపసవ్య దిశ. ఇమీడియట్లీ రైట్ అన్నాడండి. బికి వెంటనే కుడివైపున ఎవరు రావాలి అంటే డి రావాలి. ఈ సైడ్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ బి. బికి కుడివైపున 3వ స్థానంలో ఎవరు రావాలి అంటే ఈ రావాలి. సో బికి కుడివైపున 3వ స్థానం 1 2 3, కుడివైపున 3వ స్థానంలో ఎవరు రావాలి అంటే ఈ రావాలి. నెక్స్ట్, జీ సైడ్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. జీ సైడ్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. డికి ఎడమ వైపున 3వ స్థానం అండి, 1 2 3, ఎడమ వైపున 3వ స్థానంలో ఎవరు రావాలి, జీ రావాలి.
సి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి అండ్ ఈ. సో డీకి ఈకి ఇమీడియట్ నైబర్ అంటే మధ్యలో రావాలి. సో డీకి ఈకి పక్కనే కూర్చోవాలి అంటే కంపల్సరీగా వాళ్ళిద్దరికి మధ్యలోకి రావాలి. ఏ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి. బి పక్కన ఏ కూర్చోకూడదు, నాట్ అన్ ఇమీడియట్ నైబర్ అన్నాడని. మరి ఇక్కడ కూర్చోకూడదు అంటే ఇక్కడ కూర్చోవచ్చనే కదా అర్థం. సో ఇంకెవరు ఉండిపోయినారు మనకి? ఎఫ్ ఉండిపోయినాడు, ఎఫ్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ పీపుల్ సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ డి? ఎఫ్ అండ్ డి, ఎఫ్ అండ్ డి వన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఇక్కడ చూడండి, చాలామంది ఏం చేస్తారు, ఎఫ్కి డీకి ఒకరే కదా ఉన్నారు అనుకుంటారండి. కానీ వాడు క్లియర్గా లెఫ్ట్ నుంచి కౌంట్ చేసుకుంటూ రమ్మని చెప్పాడు. ఎఫ్కి డీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు అనేది కరెక్టే, కానీ ఎక్కడి నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేయమన్నాడు? లెఫ్ట్ ఆఫ్ ఎఫ్కి ఎడం వైపు నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేయమన్నాడు. 1 2 3 4 ఎంతమంది కూర్చున్నారంటే ఎఫ్కి డీకి మధ్యలో 4 మెంబర్స్. సో 4 అనే ఆప్షన్ ఎక్కడుంది అంటే మనకి 4 అనే ఆప్షన్ 3లో ఉందండి. సో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. Arav starts from point A. Point A drives 13 km towards east. అంటే అరవ్ అనే వ్యక్తి తూర్పు వైపు 13 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడమ్మా. ఈస్ట్కి 13 కిలోమీటర్లు ట్రావెల్ చేసి హీ టేక్ ఏ లెఫ్ట్ టర్న్. సో మీకు ఇక్కడ లెఫ్ట్ టర్న్ గురించి అర్థం కావాలి అంటే ముందు మనకి NESWN ఈ కాన్సెప్ట్ చూడండి. మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పుకొని ఉంటామండి. సో ఊతు దాపావు ఇలా ముందుకెళ్తే కుడి, వెనక్కి వస్తే ఎడమ అని చెప్తామండి. సింపుల్గా ఇలాంటి క్వశ్చన్లన్నీ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎక్కడ స్టార్ట్ చేసాం? ఈస్ట్లో స్టార్ట్ చేసాం. ఎటువైపు టర్న్ తీసుకున్నాడు? లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు అని. మరి చెప్పండి, ఈస్ట్కి లెఫ్ట్ టర్న్ అంటే ఎవరు వస్తారు మనకి? లెఫ్ట్ అంటే బ్యాక్ రావాలి. సో ఎవరు వస్తారు మనకి? నార్త్. ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు? 8 km. మళ్ళీ నార్త్ నుంచి ఏం చేశాడు? టర్న్స్ లెఫ్ట్ అండి. నార్త్ నుంచి లెఫ్ట్ అంటే వెస్ట్. నార్త్కి లెఫ్ట్ ఎవరండి? వెస్ట్. ఈసారి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు? 15 km. మళ్ళీ అగైన్ హీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్. మళ్ళీ ఎడమకి టర్న్ అయ్యాడండి. వెస్ట్ నుంచి ఎడమ అంటే సౌత్ అమ్మ, సౌత్. హీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 11 km. నెక్స్ట్ హీ టేక్ ఏ ఫైనల్ లెఫ్ట్ టర్న్. మళ్ళీ సౌత్ నుంచి లెఫ్ట్ అంటే ఈస్ట్. ఈసారి ఎన్ని ట్రావెల్ చేశాడు? 2 km ట్రావెల్ చేశాడు. సో స్టార్ట్ అయిందేమో పాయింట్ ఏ, ఎండ్ అయిందేమో పాయింట్ పి. స్టాప్స్ అట్ పాయింట్ పి. హౌ ఫర్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ఏ పాయింట్ ఏ అగైన్. అంటే మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలంటే ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి అని అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా అడగొచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా అడగొచ్చు. అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ అడగొచ్చు, ఎండింగ్ నుంచి స్టార్టింగ్ అడగొచ్చు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఎండింగ్ నుంచి స్టార్టింగ్. ఓకేనా? సో నెక్స్ట్ మీకు ఇక్కడ తెలియాల్సిన పాయింట్ ఒకటి ఉందమ్మా. సేమ్ డైరెక్షన్ కనుక ఇచ్చాడు అనుకోండి యాడ్ చేయండి. ఆపోజిట్ డైరెక్షన్ కనుక ఇచ్చాడు అనుకోండి మైనస్ చేయండి. సేమ్ డైరెక్షన్ ఇస్తే యాడ్ చేయండి, ఆపోజిట్ డైరెక్షన్ ఇస్తే మైనస్ చేయండి. ఇక్కడ చూడండి, E13 E12 టోటల్ ఏమైంది? సేమ్ కదా. 13 + 2 15. ఈస్ట్ 15 అండి. ఈస్ట్ 15, వెస్ట్ కూడా 15. సేమ్ ఆపోజిట్, ఈ రెండు సేమ్ అండి. కాబట్టి E15 అయింది. ఈస్ట్కి వెస్ట్ ఆపోజిట్ కాబట్టి E15కి ఆ 15కి కట్ అయిపోయింది. ఈ రెండు ఆపోజిట్ అండి. నార్త్ సౌత్ ఆపోజిట్ కాబట్టి డిఫరెన్స్ ఎంత? సౌత్ 3. సో ఆన్సర్ సౌత్ అడగాలి. ఎప్పుడు సార్ అంటే స్టార్టింగ్ టు ఎండింగ్. బట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఎండింగ్ టు స్టార్టింగ్ కాబట్టి ఆన్సర్ ఏం పెడతారు సార్ అంటే సౌత్కి ఆపోజిటే మన ఆన్సర్. ఇక్కడ ఏదైతే వస్తుందో దానికి ఆపోజిటే మన ఆన్సర్. సో నార్త్ ఎన్ని కిలోమీటర్లు సార్ అంటే ఇక్కడ ఎంత మిగిలిందో అంత ఆన్సర్ అండి. సో ఆన్సర్ ఏంటి అంటే నార్త్ 3 km. 3 km టు నార్త్. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ కూడా మనకి సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అండి. ED9 HF16 LI25 QM36. నెక్స్ట్ సో ఇక్కడ లెటర్ కాసేపు పక్కన పెట్టండి, నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. 3 square 4 square 5 square 6 square. 3 square 4 square 5 square 6 square అంటే 7 square అండి. ఇట్స్ 49. 49 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఆప్షన్స్ ఉన్నాయండి.
ఇదైతే కాదు. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి E5 H8 L12 Q17 ఫస్ట్ ఎంత యాడ్ చేశాడు? +3, నెక్స్ట్ +4, నెక్స్ట్ +5, నెక్స్ట్ ఏం చేయాలి మనం? +6 అండి. +6 పెడితే 23, ఇట్స్ ఎ W. సో డబ్ల్యూతో రావాలి 49 ఉండాలి, డబ్ల్యూతో రావాలి 49 రావాలి. సో డబ్ల్యూతో 49 వచ్చే ఆప్షన్ 4 అయినా. సో కావాలంటే మీరు నెక్స్ట్ వన్ కూడా చెక్ చేసుకోండి. D4 F6 I9 M13 +2 +3 +4 చూడండి 2 3 4 వచ్చిందంటే నెక్స్ట్ 5 రావాలి. సో 18th లెటర్ R. సో WR 49. ఓకేనా? సో మనం ఫస్ట్ లెటరు నెంబర్ తీసుకోవడం ద్వారా కూడా ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనా? సో నెక్స్ట్ వన్. In a certain code language, VOLT is coded as 6428. LIFE is coded as 5761. What is the code for L in the given code language? మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పానండి, మనకు అక్కడ ఏదైతే కావాలో దాన్నే టార్గెట్ చేయండి. ఇప్పుడు చెప్పండి, L అనేది రెండిట్లో కామన్గా ఉందా, సింగిల్గా ఉందా? L క్లియర్గా కనిపిస్తుంది కదమ్మా కామన్గా. L ఎలా ఉందండి? కామన్గా ఉంది. కాబట్టి ఈ రెండిట్లో కామన్గా ఉన్న నెంబరే మన ఆన్సర్. ఈ రెండిట్లో ఎవరు కామన్గా ఉన్నారో చెప్పండి. 6 కామన్గా ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటి సార్ అంటే 6. సో L కోడ్ ఏంటి అంటే 6. ఎక్కడొచ్చింది? ఆప్షన్ 3లో వచ్చింది. నెక్స్ట్ వన్. సో ఏం చెప్తున్నాడు అంటే రిఫర్ ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్, ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. ఓకే, హౌ మెనీ సచ్ ఆడ్ నెంబర్స్ ఆర్ దేర్? హౌ మెనీ సచ్ ఆడ్ నెంబర్స్ ఆర్ దేర్ అంటే ఎన్ని బేసి సంఖ్యలు, ఈచ్ ఆఫ్ విచ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఆడ్ నెంబర్, వెంటనే ముందు బేసి సంఖ్యని మరియు ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్, తర్వాత కూడా ఆడ్ నెంబర్ని కలిగి ఉన్నాయి. ఎన్ని బేసి సంఖ్యలు వెంటనే ముందు బేసి సంఖ్యను మరియు వెంటనే తర్వాత కూడా బేసి సంఖ్యనే కలిగి ఉన్నాయి అంటే 3 బేసి సంఖ్యలే కావాలి. 3 బేసి సంఖ్యలు వచ్చినా ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి ఇక్కడ. సో 3 బేసి సంఖ్యలు రావాలి. ఇక్కడ చూడండి, ఈ 2 బేసి సంఖ్యలే కానీ తర్వాత బేసి సంఖ్య లేదండి. ఓకేనా? 5293 రాలేదు, ఇదిగోండి ఇక్కడ వచ్చింది. ఓకేనా? సో ఏంటమ్మా 973 3 బేసి సంఖ్యలే. నెక్స్ట్ ఇంకేమైనా వచ్చిందా? 15 వచ్చింది కానీ 6 వచ్చిందండి. 631 కాదు, లేదు. సో ఓన్లీ ఒక్కటే వచ్చిందండి, ఓన్లీ ఒకటే. సో ఒకటే అనే ఆప్షన్ ఎక్కడుంది మనకి? ఆప్షన్ 1లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా మనకి సెలాజంకి సంబంధించిన క్వశ్చన్ అండి. స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఆల్ ఫ్యాన్స్ ఆర్ బల్బ్స్. ఓకేనా? సో స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడు అంటే ఆల్ ఫ్యాన్స్ ఆర్ బల్బ్స్ ఇచ్చాడండి. సో ఇక్కడ రాచేయండి, ఆల్ ఫ్యాన్స్ ఆర్ బల్బ్స్. ఆల్ ఫ్యాన్స్ ఆర్ బల్బ్స్. సమ్ బల్బ్స్ ఆర్ హీటర్స్. కొన్ని బల్బులు హీటర్లు అని చెప్తున్నాడండి. సమ్ హీటర్స్ ఆర్ గీజర్స్. సమ్ హీటర్స్ ఆర్ గీజర్స్. ఓకేనా? వాడు ఇచ్చిన రిలేషన్ ఏం చేయాలి అంటే వాడు ఇచ్చినంత వరకే తీసుకోవాలి తప్ప ఎక్కువ తీసుకోవద్దు. సో ఫస్ట్ ఏమన్నాడు? ఆల్ ఫ్యాన్స్ ఆర్ బల్బ్స్ అన్నాడు. నెక్స్ట్ సమ్ బల్బ్స్ ఆర్ హీటర్స్ అన్నాడు. బల్బ్కి హీటర్కి రిలేషన్ చెప్పాడు కానీ ఫ్యాన్కి హీటర్కి రిలేషన్ గురించి ఎక్కడ కూడా మనకి చెప్పలేదు. అట్లనే సమ్ హీటర్స్ ఆర్ గీజర్స్ అన్నాడండి. హీటర్కి గీజర్కి రిలేషన్ ఇచ్చాడు కానీ హీటర్కి ఫ్యాన్తో కానీ గీజర్కి ఫ్యాన్తో కానీ గీజర్కి బల్బ్తో కానీ రిలేషన్ అనేది ఇవ్వలేదు కాబట్టి తీసుకోవద్దు. సో ఫస్ట్ వన్ ఏమన్నాడు? సమ్ ఫ్యాన్స్ ఆర్ హీటర్స్ అంటున్నాడు. ఫ్యాన్కి హీటర్కి మధ్యన రిలేషన్ మనకి ఎగ్జాక్ట్గా తెలుసా? తెలియదు కాబట్టి తెలియనిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. సమ్ బల్బ్స్ ఆర్ గీజర్స్ అన్నాడండి. బల్బ్కి గీజర్కి మధ్యన రిలేషన్ కూడా మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి ఇది కూడా రాంగ్. సో బోత్ ఆర్ రాంగ్ అండి. సో బోత్ ఆర్ రాంగ్ అయితే ఆన్సర్ ఏం పెట్టాలమ్మా? నెయిదర్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్. నెయిదర్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్. ఓకేనా? సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి? సో ఇది మనకి ఈ టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ టెస్ట్తో మళ్ళీ కలుద్దాం. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సార్.